ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. శ్రీ గురుభ్యో నమః. శ్రోతలందరికీ నమస్కారాలు. గీతలోని మొదటి 6 అధ్యాయాలను అర్జున విషాదయోగం మొదలుగా సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానకర్మ సన్యాసయోగం, ధ్యానయోగం అనేటువంటి 6 కర్మషట్కము అంటారు. అక్కడ నుండి జ్ఞాన విజ్ఞాన యోగం మొదలుగా అక్షర పరబ్రహ్మయోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం అనేటువంటి ఈ 6 భక్తి షట్కము అంటారు. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన అంకం జ్ఞాన షట్కంలోకి అడుగుపెడుతున్నాం. అందులో ఇవాల్టి అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. జ్ఞేయతత్వాన్ని వివరిస్తున్నటువంటి ఘట్టం ఈ 13వ అధ్యాయం అన్నమాట. ఆత్మజ్ఞానాన్ని వివరిస్తున్నటువంటి అధ్యాయం ఇది. సాధారణంగా అందరికీ కూడా భౌతికమైనటువంటి కళ్ళు ఉంటాయే కానీ విజ్ఞాన నేత్రాలు ఉండవు. అందుకే మనం కేవలం భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూసి మురిసిపోతూ ఉంటాం. ప్రకృతి అంటే ఏమిటి? పురుషుడు అంటే ఎవరు? క్షేత్రం ఏమిటి? క్షేత్రజ్ఞుడు ఎవరు? జ్ఞానం ఏమిటి? జ్ఞేయం ఏమిటి? ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలనేటువంటి తత్వం ఏమిటో ప్రబోధమవుతుంటుంది మనకు. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. ప్రపంచంలో అనేక విద్యలు, అనేక జ్ఞానాలు ఉన్నాయి. వైదిక జ్ఞానం, సాంకేతిక జ్ఞానం, శాస్త్రజ్ఞానం, శస్త్రజ్ఞానం, అస్త్రజ్ఞానం, సంగీత జ్ఞానం, రాజకీయ జ్ఞానం, వైద్య జ్ఞానం, ఇలా అసంఖ్యాక విజ్ఞానాంశాలు ఉన్నప్పటికీ కూడా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే విషయాలను తెలిపేదే అసలైనటువంటి జ్ఞానం అంటున్నారు పరమాత్మ. క్షేత్రము అంటే ఒక ప్రదేశము అని అర్థం. క్షేత్రజ్ఞుడు అంటే ఆ ప్రదేశాన్ని చూసేవాడు అని అర్థం. క్షేత్రం జడ పదార్థం, క్షేత్రజ్ఞుడు చైతన్య స్వరూపం. ఒకటి దృశ్యం, ఇంకొకటి దృక్కు. క్షేత్రం అంటే ఉపాధి అని కూడా అర్థం. ఉపాధి అంటే కేవలం ఈ దేహమే కాకుండా భూమి, ఆకాశం లాంటి పంచభూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, 10 ఇంద్రియాలు, శబ్ద స్పర్శాది విషయ పంచకము, కోరికలు, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియ సమూహము, అంతఃకరణము, వృత్తి, ధైర్యం ఇలాంటివన్నీ చేరతాయి. క్షేత్రజ్ఞుడు అంటే ఉపాధి అని చెప్పినటువంటి ఈ విషయాలన్నింటికీ కూడా సాక్షిరూపమైనటువంటి ప్రత్యేగాత్మ అని అర్థం. ఎంత అద్భుతమైన తత్వమో చూడండి. ప్రదేశాలు, పదార్థాలు, జీవరాశులు, వాటి వికారాలు ఇవన్నీ కూడా క్షేత్రమైతే వాటన్నిట్లోనూ ఉంటూ ఆత్మస్వరూపమై పరమ సాక్షీభూతమయ్యేటువంటి భగవతత్వమే క్షేత్రజ్ఞుడు అన్నమాట. ఆత్మతత్వమే భగవంతుడు అని క్షేత్రజ్ఞ విభాగ యోగం వివరిస్తోంది. ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం, ఆత్మజ్ఞానం పొందటం అంత సులభమైన వ్యవహారం కాదు. పట్టుదలతో పాటు కఠోరమైనటువంటి పరిశ్రమ కావాలి. ఎవరైతే సాధన చేసి క్షేత్రజ్ఞుల గురించి తెలుసుకొని తన ప్రత్యేగాత్మను అనుభూతమర్చుకుంటారో అలాంటి వ్యక్తి సాక్షాత్తు పరమాత్మను దర్శించినట్టే అంటారు మహర్షులు. ఆత్మజ్ఞానం పొందాలంటే మొదట అహంకారాన్ని వదిలిపెట్టాలిట. ఎంతటి యోగులకైనా, జ్ఞానులకైనా, సాధకులకైనా మానవ జన్మపరంగా అహంకారం అనేటువంటిది ఉదయిస్తూనే ఉంటుంది. విఘ్నతతో దానిని పరిహరించాలి. విజ్ఞాన సాధనలో చేయవలసిన తొలి ప్రయత్నం ఇదే. మన శరీరంలో అత్యంత ఉన్నతమైనటువంటి అవయవం లేదా భాగం శిరస్సు అంటాం కదా. శిరస్సు అంటే విజ్ఞాన కేంద్రం కూడా. గమనించండి, జ్ఞాన కేంద్రమైనటువంటి మన శిరస్సు మీద కూడా ఇంకా ఉన్నతంగా మరొక వస్తువు తిష్ట వేసుకుని ఉంటుంది. నల్లని వస్తువు అది. నల్లని మన జుట్టు అజ్ఞానానికి, అహంకారానికి సంకేతం.
ఈ అడ్డును తొలగించుకుంటేనే విజ్ఞానం వికాసమానమవుతుంది. గుండు చేయించుకునే ఆచారం వెనక ఉండేటువంటి పరమార్థం ఇదే. దుర్గంధపూరితమైనటువంటి మన జుట్టు దేవుడికి ఎందుకు ఉపయోగిస్తుంది? అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకోమని పెద్దలు చెప్పిన సూచనను పట్టించుకోకుండా మనం కేవలం గుండు గీయించుకొని టోపీలు పెట్టుకొని మరీ తిరుగుతూ ఉంటాం. దీనినే కలిమూర్ఖత్వం అనుకోవాలి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమిదం ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా. రాత్రికాలంలో ఏ క్షణాన మన చేతి నుంచి దీపం తొలగిపోతుందో ఆ క్షణాననే చీకటి ఆవరిస్తుంది. అలాగే జ్ఞానదీపాన్ని మనం ఎప్పుడైతే చేజార్చుకుంటామో వెనువెంటనే అజ్ఞానం ఆవరించి మనల్ని అధోగతి పట్టిస్తుంది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటే శాశ్వతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాటల ద్వారా గ్రహించలేమని, ప్రత్యక్షంగా అనుభూతం అనర్చుకోవాలని శ్రీకృష్ణుడు ప్రవచిస్తూ ఉన్నారు. పట్టుదలే ఉంటే ఏది అసాధ్యం కానేరదట. సముద్ర తీర ప్రాంతాలలో టిట్టిభము అనేటువంటి ఒక పక్షిని చూస్తూ ఉంటాం. దీనినే కుళింగ పక్షి అంటారు. సాధారణంగా ఈ కుళింగ పక్షి ఇసుకలో గుడ్లను కప్పిపెట్టి పొదుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక కుళింగం అలాగే సముద్ర తీరంలో ఇసుకలో గుడ్లు పెట్టిందట. ఆహారానికై వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి తను గుడ్లు పెట్టిన ప్రాంతంలో ఇసుక కానీ గుడ్లు కానీ కనిపించలేదు. ఒక పెద్ద సముద్రపు అల వచ్చి అక్కడ ఉండేటువంటి ఇసుకను గుడ్లను కూడా తీసుకుని వెళ్ళింది. ఎంత పక్షి జాతి అయినా అమ్మే కదా. మాతృహృదయం ఎంతో విలపించింది. తన బిడ్డను పొట్టన పెట్టుకున్నటువంటి సముద్రంపై తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. సముద్రంలోని నీళ్లను మొత్తాన్ని తోడి అవతల పారేసి తన బిడ్డల్ని కాపాడుకోవాలి అని నిర్ణయించుకుంది. వెంటనే తన ముక్కుతో సముద్రపు నీటిని పట్టుకొని అవతల వైపుకు పుక్కిలించడాన్ని ప్రారంభించింది. ఇలా దాని ప్రయత్నం కొనసాగుతూ ఉంది. అయితే అటుగా వెళుతున్నటువంటి నారద మహర్షి ఈ విషయాన్ని చూశాడు. పక్షిని సమీపించాడు. ఓ కుళింగమా, ఏం చేస్తున్నావు అని అడిగాడు. కుళింగం తన బాధను చెప్పింది. సముద్రపు నీటిని ఖాళీ చేసి తన గుడ్లను దక్కించుకోవాలన్నటువంటి తన కఠోరమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. తన పని తాను ప్రారంభించింది. నారద మహర్షి ఆశ్చర్యపడ్డాడు. సముద్రాన్ని ఖాళీ చేయడం, అందులోనూ నీ చిన్న ముక్కుతో ఎల్లానం చేస్తావు ఈ పని అంటూ మళ్ళీ కుళింగాన్ని ప్రశ్నించాడు. ఓ మునీశ్వరా, ఎన్ని యుగాలైనప్పటికీ నా పంతం వీడను. నాకు మరణమే సంభవించినప్పటికీ కూడా నా గుడ్లు నాకు దక్కే వరకు నేను విశ్రమించను. అందాక ఆహారం కానీ నిద్ర కానీ నేను లక్ష్య పెట్టను అంటూ నిక్కచ్చిగా బదులిచ్చిందట. కుళింగ పక్షి యొక్క మాతృ హృదయానికి, మమకారానికి, పట్టుదలకు పరవశుడైపోయినాడు నారద మహర్షి. తన తపోశక్తితో ఒక క్షణం పాటు సముద్ర నీటిని ఇంకేలాగా చేశాడు. కుళింగ పక్షి గుడ్లు తీసుకునేందుకు సహకరించాడు. దానిని గెలిపించాడు. అసాధ్యమని తెలిసినప్పటికీ కూడా కుళింగ పక్షి తన చిన్న ముక్కుతో నీటిని పట్టుకుంటూ అవతల వైపుకు పుక్కిలిస్తూ సముద్రాన్ని ఖాళీ చేయాలని, తన లక్ష్యాన్ని సాధించాలని సంకల్పించింది. చూడండి, ఇది ఎంత అద్భుతమైన విషయం. జ్ఞాన సముపార్జనలో మన లక్ష్యం కూడా అలాగే ఉండాలి. ప్రయత్నం అంతటి కఠోరంగా, నిబద్ధతగా సాగాలి. జ్ఞాన సాధనలో ఎప్పుడైతే భౌతిక బంధాలను వదిలి మనం కంకణబద్ధమవుతామో మహాత్ములు ఎవరో ఒకరు మనకు వెన్నుదన్నుగా నిలుస్తారు. కుళింగ పక్షికి సహాయం చేసినట్లుగా మనకు సహాయం చేసి అనుగ్రహిస్తారు. బ్రహ్మ విద్య అనేది మిగతా విద్యలలాగా కాకుండా హృదయ పవిత్రత నుంచే ఆవిర్భవిస్తుంది అని సాధకులు గ్రహించాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చిత్తశుద్ధికి కావాల్సిన సామగ్రిని గురించి పదే పదే వివరించారు. మనం అనేక జన్మల ఘనీభూత వాసనల చేత కప్పివేయబడి మలినమైన మనస్సు చేత గ్రహింపజాలక క్షేత్రజ్ఞ రూపంలో మనలోనే వెలసి ఉన్నటువంటి పరమాత్మను గుర్తించలేక తిరోహితులమవుతూ ఉన్నాం. ఎవరి అంతఃకరణమైతే నిర్మలమవుతుందో వారికి ఆత్మతేజము అద్భుతంగా ద్యోతకమవుతుందట. జన్మ సంబంధమైనటువంటి వాసనలు కేవలం జ్ఞానంతోనే క్షయమవుతాయిట. అజ్ఞానం యతతో అన్యథా అంటే అమానిత్యాది గుణాలకు విరుద్ధములైనటువంటి గుణాలు అన్నీ కూడా అజ్ఞానమే అని అర్థం.
గీతకు విపుల వ్యాఖ్య చెప్పినటువంటి మాన్యులు, వేదవేత్తలు, మహర్షులు ఇలాంటి వారంతా కూడా 20 రకాలైనటువంటి జ్ఞాన గుణాలను పేర్కొన్నారు. ఈ గుణాలన్నీ కూడా వ్యక్తిత్వ వికాసానికి అద్భుతమైనటువంటి సోపానాలు. తనను తాను పొగడుకోకూడదట, దంభం ఉండకూడదట, ఇతర ప్రాణులను హింసించకూడదట, ఓర్పు కలిగి ఉండాలిట, నిజాయితీ రుజుత్వం ఉండాలిట, గురుసేవ చేయగలిగినటువంటి వినయం ఉండి తీరాలిట, బాహ్య ఆభ్యంతర శుద్ధి కలిగి ఉండాలిట, మంచి మార్గంలో స్థిరంగా నిలబడగలగాలిట, మనస్సును నిగ్రహించాలిట, ఇంద్రియ విషయాలలో వైరాగ్య భావన కలిగి ఉండాలిట, అహంకారం దరిచేరనివ్వకూడదట, పుట్టుక, చావు, ముసలితనము, రోగము అనే వాటి వలన కలిగే దోషాలను మనస్సులో ఉంచుకోవాలిట, సాంసారిక బంధాలలో తగులుకోకూడదట, ఇష్టానిష్టాలపై సమబుద్ధి కలిగి ఉండాలిట, భగవంతుని యందు అనన్యమైనటువంటి భక్తి భావనతో మెలగాలిట, మనోనిర్మలత్వం కోసం ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించాలిట, జన సమూహాలపైన సంఘాలపైన ప్రీతి లేకుండా మనగలగాలిట, నిరంతరం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషణ చేస్తూ ఉండాలిట, తత్వజ్ఞానం యొక్క విశిష్ట ప్రయోజనాన్ని తెలుసుకునేందుకై ప్రయత్నించాలిట. ఎంత గొప్ప ధర్మాలో ఇవి ఆలోచించండి. మనుషులు ఆశాంతము నశించిపోయేటువంటి శరీరాన్ని నేను అని అనుకుంటూ సేవిస్తూ దానినే పరమార్థమని జీవితమని భ్రమిస్తూ శ్రమిస్తూ శుద్ధమైనటువంటి భగవత్ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకుండానే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. శరీరాన్ని ఉపేక్ష చేయమని వేదాంతం ఎక్కడా కూడా చెప్పడం లేదు. అయితే శరీరాన్నే అంతిమ లక్ష్యంగా భావించి ఆరాధించడం మాని మానవీయ ధర్మాచరణ చేయమని చెప్తున్నారు వేదర్షులు. ఒక ఊర్లో ఒక మంచి అంగడి ఉన్నదట. వ్యాపారి తన అంగట్లో విక్రయించడం కోసం అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువులను వేరువేరు డబ్బాలలో నిక్షిప్తం చేసి చక్కగా అంగడి నిండా అమర్చుకున్నాడట. ఒకనాటి మధ్యాహ్న సమయంలో వ్యాపారి ఏదో తన సొంత పని మీద అంగడి నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. కొద్ది సమయంలోనే తిరిగి వచ్చేస్తాం కదా అని అంగడిని తెరిచే వెళ్ళాడట. సరిగ్గా అదే సమయంలో ఆకలితో అలమటిస్తూ ఒక కోతి అంగట్లోకి దూరింది. గదిని పరిశీలించింది. ఎవ్వరూ లేరు. చాలా సంతోషపడింది. అలా పరిశీలిస్తూ ఉంటే జీడిపప్పు నిలవ ఉండేటువంటి ఒక ఇనపజాడి కనిపించింది కోతికి. దాని ఆనందానికి అవధులు లేవు. గబుక్కున చెయ్యి దూర్చింది. అందినన్ని జీడిపప్పులు పట్టుకుంది. చేతి నిండా జీడిపప్పు ఉండటం, జాడి మూత సన్నగా ఉండటం కారణంగా కోతి యొక్క చెయ్యి బయటికి రావడం లేదు. కోతికేమో జీడిపప్పును వదలబుద్ధి కావడం లేదు. అంతలోనే వ్యాపారి రానే వచ్చాడు. తన అంగడిలో కోతిని చూశాడు. వెంటనే ఒక పెద్ద కర్ర అందుకున్నాడు. హడావిడిగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా కోతికి మాత్రం జీడిపప్పును వదలబుద్ధి కావడం లేదు. పిడికిలి బిగించి ఉండటాన మూతలో నుంచి చెయ్యి బయటికి రావడం లేదు. వదిలితే గనక జీడిపప్పునే గనక వదిలితే చెయ్యి వెంటనే బయటికి వచ్చేది. కోతి బ్రహ్మాండంగా పారిపోయి ఉండేది. కానీ ఆశా పాశం అనేటువంటిది చాలా భయంకరమైంది కదా. అందుకే పిడికిలి వదలకుండా కోతి ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఉందిట. వరుసగా కర్ర దెబ్బలు తగలసాగాయి. అయినా కోతి పిడికిలి వదల్లే. మరో పెద్ద దెబ్బకు చివరకు కోతి ప్రాణాలు సైతం వదలాల్సి వచ్చింది. ప్రాణం మీదకే వచ్చినప్పటికీ కూడా ఆశ చావలేదన్నమాట. ప్రాపంచిక భోగాల కోసం పరితపించే మనకందరికీ కూడా కోతి సంకేతం. విషయ భోగాలు, ఇంద్రియ సుఖాలు అంగట్లోని జాడీలు. మృత్యువు ఆ అంగడి యజమాని అయినటువంటి వర్తకుడు. సంసారమే ఆ అంగడి. ఆలోచించండి. సంసారము అనేటువంటి అంగట్లోకి చొరబడి విషయభోగాలు, ఇంద్రియాలు అనేటువంటి జాడీలను చూసి భ్రమించి వాటి కోసం పరితపిస్తే మృత్యువు చేత చావు దెబ్బతిరటం తప్పక మరో ఫలితమేది కూడా దక్కదు. అందుకే ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటూ వ్యామోహాలను వదిలిమెయ్యవని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రబోధించారు. అనేక ప్రాణి కోటితో కూడి వేర్వేరుగా కనిపించేటువంటి ఈ సమస్త జగత్తును వాస్తవంగా ఒకే రూపంగాను పరమాత్మ తత్వంగాను ఎవరైతే దర్శించగలుగుతారో అలాంటి వారే బ్రహ్మాన్ని పొందగలుగుతారని భగవద్గీతలో ఆయన ప్రబోధించారు. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత.
సూర్యుడు లోకాలన్నిటికీ సాక్షిగా ఉన్నవాడై జగత్తును ఏ విధంగా అయితే ప్రకాశింపజేస్తూ ఉన్నాడో ఆ ప్రకారమే క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మ దేహేంద్రియ మనోబుద్ధి మొదలైనటువంటి ఈ క్షేత్రమును ప్రకాశింపజేస్తూ సర్వసాక్షిగా విలసిల్లుతూ ఉంటాడట. సూర్యుడు లేకపోతే జగత్తంతా ఎలాగైతే నిర్వీర్యమవుతుందో, ఆత్మతేజము లేకపోతే అదేవిధంగా దేహము ఇంద్రియాలు ఇవన్నీ కూడా శక్తి విహీనమైపోతాయట. ఆనందమూల గుణపల్లవ తత్వశాఖ వేదాంతమోక్ష ఫలపుష్పరసాదికీర్ణం చేతో విహంగ హరితుంగతరం విహాయ సంసార శుష్క విటపే వద కిం కరోషి అంటోంది వేదాంతం. దైవత్వం అనేటువంటి కొమ్మలతోనూ, సద్గుణాలు అనేటువంటి చిగుళ్లతోనూ, వేదాంత రహస్యము అనేటువంటి పుష్పాలతోనూ, మోక్షము అనేటువంటి పండ్లతోనూ అలరాలేటువంటి పరమాత్మ అనే మహావృక్షాన్ని ఆశ్రయించకుండా మన చిత్తము, మన మనస్సు అనేటువంటి పక్షి ఎండి వాడిపోయిన సంసారము అనేటువంటి నిస్సార వృక్షపు మోడుపై వాలుతోందట. మన మనస్సు శాశ్వత బ్రహ్మ పదార్థాన్ని ఆశ్రయించాలంటే అందుకు ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి ఆసక్తి, కృషి అవసరమట. శ్రోతలందరికీ కూడా ఆదర్శ వ్యక్తిత్వము, తద్వారా ఆత్మజ్ఞానము సిద్ధించాలని ఆకాంక్ష. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.